హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ జ్యోతి వేముల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేములవారి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు రెసిపీ వచ్చేసి నేనైతే దోసకాయ చికెన్ అయితే చేస్తున్నానండి. దోసకాయ కాంబినేషన్లో చికెను, ఇది పెద్ద బాయిలర్ చికెన్ అండి. చాలా అంటే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ చికెన్ని నేను ఉప్పు పసుపు వేసి నీట్గా కడిగిన తర్వాత మళ్ళీ కొద్దిగా ఉప్పు పసుపు వేసి ఒక 5 విజిల్స్ వచ్చే వరకు అయితే కుక్కర్లో వేసి ఉడికించానండి. పెద్ద బాయిలర్ హాఫ్ కేజీ తీసుకున్నాను. హాఫ్ కేజీకి కొంచెం తక్కువగా ఉన్న ఒక దోసకాయ మాత్రం గట్టిగా ఉండాలి. ఇట్లా కొంచెం పెద్ద ముక్కలు కోసుకొని పొట్టుతో సహా ఉండాలి ఫ్రెండ్స్. నిజంగా చెప్తున్నానండి. ఈ ఈ దోసకాయ ఈ చికెన్ కాంబినేషన్లో ఇలా నేను చెప్పినట్టుగా వండుకుంటే అసలు చికెన్ ముక్కల కన్నా దోసకాయ ముక్కలు ఎక్కువ తింటారు ఫ్రెండ్స్. ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ కాంబినేషన్ 80% అయితే అందరికీ తెలుసు. చాలా అంటే చాలా ఎక్సలెంట్ టేస్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ నిజంగా. దీనికోసం హాఫ్ కేజీ కొంచెం తక్కువ 400 గ్రాములు ఉందండి. హాఫ్ కేజీకి తక్కువ ఉన్న దోసకాయ, హాఫ్ కేజీ చికెను, ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక 2, 4 పచ్చిమిర్చి కొంచెం ఘాట్లు పెట్టుకొని కట్ చేసి పెట్టానండి. ఈ కాయలు ఇవి కూడా అంతే. మనం ఇవి కొంచెం ఇంకో 10 నిమిషాలకు కూర దించుతాం అనగా అయితే వేసుకుంటాం. ఫస్ట్ అయితే కాదు. ఫస్ట్ వేసేస్తే ఏంటంటే ఇది మొత్తం మెత్తగా స్మాష్ అయిపోద్ది. అందుకని దించే ముందు 10 నిమిషాల ముందు వేసుకుంటే మనకు చక్కగా కర్రీతో పాటు పచ్చిమిర్చి కూడా తినొచ్చండి. తినగలం అనుకునేవాళ్ళు. ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు అయితే చిన్న మాట అండి. మీలో ఎవరైనా సరే ఈరోజే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్. వీడియోలు అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదు ఫ్రెండ్స్. ఎందుకో నాకు అర్థం కావట్లేదు. అంటే నా వీడియోలు మీకు నచ్చట్లేదా, లేదంటే ఏముందిలే అని వదిలేస్తున్నారా నాకైతే అర్థం కావట్లేదు. కొంచెం కొత్తగా పెట్టిన ఛానల్ వాళ్ళకు మీరు కొంచెం ఎంకరేజ్మెంట్ ఇస్తే వాళ్ళకు కూడా కొంచెం గ్రోత్ అనేది ఉంటుంది, చేయాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. ప్లీజ్ మీ చేతిలో పనే కదా. దీనికోసం మీరు ప్రత్యేకించి బయటికి వెళ్ళి ఏదో ఎక్స్ట్రా ఖర్చు పెట్టి ఎక్స్ట్రా శ్రమ పడాల్సింది అయితే లేదుగా ఫ్రెండ్స్. వేల లక్షల ఛానల్స్ని అయితే ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు కదా. కొత్తగా పెట్టిన మాలాంటి చిన్న చిన్న ఛానల్స్ వాళ్ళని కూడా కొంచెం అయితే ఎంకరేజ్ చేయండి ప్లీజ్. ఇంక నేను ఇప్పుడు ఈ కర్రీ అయితే ఎలా చేయాలనేది అయితే నా స్టైల్లో నేను చేసుకునే విధానం అయితే చూపిస్తానండి. కంపల్సరీగా ఒక్కసారి అయితే ట్రై చేయండి చెప్తున్నాను. పొట్టుతో సహా వేసుకోవాలండి దోసకాయ. అసలు ఎంత బాగుంటుందంటే ఇంకా అసలు అది చెప్పడానికి లేదనమాట. ఓకేనా? రండి కర్రీ అయితే వండేద్దాం. నేనైతే ఫస్ట్ స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసేసుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఫస్ట్ ఉల్లిపాయ ముక్కలు అయితే వేయించుకుందాము. ఆయిల్ అయితే హీట్ వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకుందాము. ఒక్కో కర్రీ వండే విధానంలో వేసే ఇంగ్రీడియంట్స్లో కొంచెం కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుందండి ఒక్క కర్రీకి. ఇప్పుడు కొన్ని కూరలు చూడండి, కొన్ని కర్రీస్ అచ్చం ఎండుమిర్చితో ఎండుకారంతో వేసుకుంటే బాగుంటాయి. అచ్చం కారం లేకుండా ఒట్టి ఎండుమిర్చి వేసి వండుకున్నాయి కొన్ని కర్రీస్ ఉంటాయి. అట్లా కాకుండా కొంచెం కర్రీస్ సరిపడైతే గల్లుప్పు వేస్తున్నానండి. నేను చికెన్లో వేసాను కదా, మళ్ళీ ఒకవేళ సరిపోకపోతే లాస్ట్లో అయితే వేసుకుందాము. పసుపు, అచ్చం పచ్చిమిర్చితో చేసే కూరలు కొన్ని ఉంటాయి, అచ్చం ఎండుమిర్చితో చేసే కూరలు కొన్ని ఉంటాయి. అట్లా మనం ఏ కూర దేంతో చేస్తే బాగుంటుంది అనే దాన్ని బట్టి చేసుకుంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్. నాకు ఇప్పుడు ఒక 2 నిమిషాలు అయితే ఈ ఉల్లిపాయలు అయితే అట్లా వేగనిద్దామండి మూత పెట్టేసుకొని. ఇప్పుడు మూత అయితే తీసి చూసుకుందాం ఫ్రెండ్స్. ఉల్లిపాయలు అయితే ఆల్మోస్ట్ వేగిపోయాయండి. ఇందులో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఇప్పుడు చికెన్ వేసేసుకున్నాం.
ఇప్పుడు మనం చికెన్తో పాటే దోసకాయ ముక్కలు వేసేసుకుంటాం. ఎందుకంటే మనకు చికెన్ ఆల్రెడీ మనం ఉడకబెట్టుకున్నాం కదండి. ఇంకా అదైతే ఎక్కువ కుక్ అవ్వాల్సిన పని లేదు. అందుకని దోసకాయలు కూడా చికెన్తో పాటు వేస్తే ఈ మసాలాలు, ఉప్పు, కారం, పసుపు అన్నీ కూడా దోసకాయ ముక్కలకి బాగా పడతాయండి. కర్రీకి సరిపడా కారం నేనైతే ఒక 2 స్పూన్లు వేసుకుంటున్నానండి. ఎందుకంటే మేమైతే కొంచెం ఎక్కువే తింటాం. దీంతో పాటే పచ్చి ధనియాల పొడి అండి. ఇట్లా కలుపుకుంటూ ఒక 10 నిమిషాలు మనం మూత పెట్టకుండా అయినా కలుపుకుంటుంటే వేగిపోద్దండి ఆయిల్లో. చికెను, మసాలా, దోసకాయ అన్నీ పర్ఫెక్ట్గా అడుగంటకుండా జస్ట్ కలిస్తే చాలు. నిజంగా ఫ్రెండ్స్, అసలు మీరు పెద్ద బాయిలర్ చికెన్లో ఈ దోసకాయ వేసి ఈ కాంబినేషన్లో ఎలా వండుకోండి, ఇదే కాంబినేషన్లో మటన్ తీసుకొచ్చి వండుకోండి. అసలు దానికి దీనికి మీకు తేడా కానీ ఏదైనా అనిపిస్తే మాత్రం అప్పుడు నాకు కామెంట్ పెట్టండి. అస్సలు తేడా ఉండదండి. ఈ పెద్ద బాయిలర్ చికెన్తో ఈ దోసకాయ ముక్కలు, చికెన్ ముక్కలు ఇంకా కొంచెం పెద్దగా ఉండేది ఉండాల్సింది, కాకపోతే మాకు కొంచెం చిన్నగా కొట్టాడు. ఈ కాంబినేషన్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది ఫ్రెండ్స్. అసలు ఇప్పుడు మనం ఇందాక చికెన్ వండిన దానిలో కుక్కర్లో మిగిలిన వాటర్ అండి ఇది. ఈ వాటర్ అయితే వేసేసుకుంటున్నాను. జస్ట్ మనకి ఈ ఎసరే సరిపోద్ది ఫ్రెండ్స్. దోసకాయ ముక్క మెత్తగా అయితే ఉడకకూడదండి. దోసకాయ ముక్క మనం నవ్వేటప్పుడు 50% కుక్ అయితే చాలు, మరి మెత్తగా అయితే అయిపోకూడదు. ఈ ఎసరు మొత్తం కొంచెం బాగా దగ్గరగా వచ్చే వరకు సిమ్లో ఉంచి ఒక 5 నిమిషాలు అయితే మనం మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు ఈ స్టేజ్లో అయితే పచ్చిమిర్చి వేసుకుందామండి. ఎందుకంటే ఇంకా మనం దీన్ని ఒక 5 నిమిషాలు 10 నిమిషాల లోపలనే ఉంచుతాం కాబట్టి పచ్చిమిర్చి వేసుకుంటే ఆ మిర్చి కూడా చక్కగా మసాలా వాటర్లో అయితే ఉడికిపోద్ది ఫ్రెండ్స్. దీన్ని అయితే ఒక 5 నిమిషాలు అలా ఒకసారి అయితే మూత తీసి చూసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు గరం మసాలా వేసుకున్నామండి. పుదీనా, కొత్తిమీర. ఈ పుదీనా మా ఇంట్లోదే ఫ్రెండ్స్, అందుకే నేను ఆల్మోస్ట్ ప్రతి కూరలో అయితే వేస్తూనే ఉంటా. ఇంట్లో ఉంది కాబట్టి కొంచెం కొంచెంగా. చూసారా, దోసకాయ అయితే మెత్తగా అయితే ఉడకలేదండి, 50% మాత్రమే ఉడికింది. అట్లా ఉంటేనే మనకు తినడానికి కూడా బాగుంటుంది. మరీ మెత్తగా అయిపోతే మనకు అసలు ముక్క తిన్న ఫీలింగ్ రాదు.
పచ్చిమిర్చి కూడా అంతే ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉండి కొంత కారం తినగలం అనుకునేవాళ్ళు రైస్తో పాటు ఈ మిర్చి అయితే చాలా టేస్ట్ ఉంటుందండి. మీకు ఇష్టమైతే ఇందులో కొంచెం ఒక నిమ్మకాయ అంత నిమ్మరసం, సారీ, ఒక నిమ్మకాయ అంత చింతపండు గుజ్జు కూడా వేసుకోవచ్చండి. నేనైతే వేయలేదు. అట్లా నిమ్మరసం చింతపండు కూడా వేసుకుంటే ఇంకా పుల్ల పుల్లగా అయితే చాలా బాగుంటుంది. అంటే ఇది పప్పు దోసకాయ కాబట్టి దోసకాయ కొంచెం పులుపు ఉంటుంది అనే ఉద్దేశంతో నేనైతే వేయలేదండి. ఓకే ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ మన కర్రీ అయితే అయిపోయినట్టేనండి. ఇంకా స్టవ్ బంద్ చేసుకొని పక్కన పెట్టి ఓకే అండి, ఫైనల్గా మన దోసకాయ చికెన్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. కర్రీ మాత్రం చాలా అంటే చాలా కలర్ఫుల్గా, అరోమా మాత్రం సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్. టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి. తెలిసిన వాళ్ళు అయితే ఓకే, ఇంతకుముందు మీరు చేసుకొని తింటే. ఒకవేళ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే మాత్రం కంపల్సరీగా ఒక్కసారి అయితే చేసుకొని టేస్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఈ కూర మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. మటన్ని మాత్రం మరిపించేలాగా ఉంటుంది, అంతవరకు అయితే గ్యారంటీగా చెప్పగలను నేను. ఇంకా ఇంకా నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే నా వీడియోకి అయితే అలాగే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. నా వీడియోని ఒకవేళ ఎవరికైనా అవసరం అనుకుంటే షేర్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్. ఓకేనా? మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీ జ్యోతి వేముల.